హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కరువు భత్యం అదేనండి డిఏనైతే పెంపు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా డిఏ పెంపు చేస్తూ ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం మూల వేతనం డిఏ 26.39 ఉండగా దాన్ని 30.06% అయితే పెంచారు. దీంతో నికరంగా 3.64% అయితే డిఏ పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇలా ఉందండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచుతూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూల వేతనంలో డిఏను 26.39 నుంచి 30.3% పెంచింది. నికరంగా 3.64% పెరుగుతుంది. దీనిని జూన్ నెల జీతంతో కలిపి జూలై 1 నుంచి చెల్లిస్తారు. 2023 జనవరి నుంచి డిఏ పెంపు అమలులోకి వస్తోంది. అప్పటి నుంచి 2025 మే వరకు ఇవ్వాల్సిన బకాయిలను ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు పెంపు వర్తిస్తుంది. 2025 వేతన సవరణ ఒప్పందం ప్రకారం జీతాలు పొందుతున్న వారి మూల వేతనంలో ఈ డిఏ 63.912 నుంచి 68.628% పెరుగుతుంది. పార్ట్ టైం అసిస్టెంట్లు, గ్రామ రెవెన్యూ సహాయకులకు నెల వేతనంలో అదనంగా ₹100 చెల్లిస్తారు. వీరిని ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకునే వరకు ఇది కొనసాగుతుంది. ఈ అక్టోబర్ 31 నాటికి రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు డిఏ బకాయిలను 28 నెలల వాయిదాల్లో చెల్లిస్తారు. వీరికి పిఎఫ్ ఖాతాలో జమ నుంచి మినహాయింపు ఉంటుంది. 2024 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత ఉద్యోగాలు పొందిన వారికి డిఏ బకాయిల సొమ్ముతో 10% కంట్రిబ్యూటరీ పింఛను పథకం కింద వారికి వ్యక్తిగత ఫ్రాన్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 90% వచ్చే నెల 1 నుంచి 28 నెలల పాటు సమాన వాయిదాల్లో వేతనంతో కలిపి చెల్లిస్తారు. కంటింజెంట్ ఉద్యోగులకు రాబోయే 28 నెలల వాయిదాల్లో చెల్లిస్తారు. పింఛనుదారులకు కరువు భృతి కూడా 26.39 నుంచి 30.03% పెంచుతూ మరో ఉత్తర్వును ఆర్థిక శాఖ జారీ చేసింది. వీరికి కూడా పెంపును ఈ నెల పింఛను నుంచి వర్తింపజేసి వచ్చే నెల 1 నుంచి చెల్లిస్తారు. 2023 జనవరి 1 నుంచి వీరికి రావాల్సిన డిఆర్ బకాయిలను వచ్చే నెల నుంచి 28 నెలల వాయిదాల్లో చెల్లిస్తారు. 2023 జూలై 1 నుంచి పెంచాల్సిన మరో డిఆర్లకు సంబంధించి ఉత్తర్వులను 6 నెలల తర్వాత జారీ చేస్తామని ఆర్థిక శాఖ అయితే వివరించింది.